నా భార్యకు కొత్తగా వచ్చిన బాస్, ఆమె భవిష్యత్తులో గర్భవతి అయ్యే సమయాన్ని స్కూల్ క్యాలెండర్ ప్రకారం ప్లాన్ చేసుకోమని అడిగారు. నా భార్యకు ప్రైమరీ స్కూల్ టీచర్గా మంచి అనుభవం ఉంది. ఆమె ఇప్పుడే వేరే స్టేట్‌కు మారింది. ఒక టాప్ లెవెల్ ప్రైవేట్ స్కూల్‌లో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అది చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళు ఆమెను వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఆమె భవిష్యత్తులో పిల్లలు పుట్టే సమయాన్ని జూన్ నెలలో ఉండేలా ప్లాన్ చేసుకోగలదా అని అడిగారు. ఎందుకు? ఎందుకంటే ఒకవేళ జూలైలో బిడ్డ పుడితే ఆగస్టు చివరి నాటికి ఆమె తిరిగి డ్యూటీకి వచ్చే స్థితిలో ఉండకపోవచ్చని ఆయన భయం. స్కూల్ సంవత్సరం మధ్యలో బిడ్డ పుడితే ఆమెకు బదులుగా వేరే టీచర్‌ను వెతుక్కోవలసి వస్తుందని, అది చాలా విసుగు కలిగించే విషయమని ఆయన అచ్చంగా చెప్పారు. నా భార్య ఎంతగా ఆశ్చర్యపోయిందంటే ఆమె నవ్వుకుని ఆ ఉద్యోగాన్ని స్వీకరించింది. మేము ట్యునీషియాలో ఉన్నాము. కాబట్టి ఇలా అడగడం ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఒక బాస్ వచ్చి మీ ఓవ్యులేషన్ సైకిల్‌ను కూడా కంట్రోల్ చేయాలనుకోవడం అనేది నిజంగా పిచ్చితనం.